అందరికీ వెల్కమ్ అండి. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద మందపాటి కుక్కర్ పెట్టాలండి. అది వీటెక్కాక కొంచెం ఆయిల్ వేసి 3 గుడ్లు వేసండి. ఉడికించిన గుడ్లు 3 గుడ్లు వేసి తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత అదే పాన్లో బిర్యానీ అందులోనే బిర్యానీ సరుకులన్నీ వేసి కొంచెం మళ్ళీ 5 మినిట్స్ వేయించాలండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి వేసి అవి కూడా ఫ్రై చేయాలండి. అవి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా ఫ్రై చేయాలండి. అలా 5 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి వేగిన తర్వాత టమాటాలు కూడా టమాటా కట్ చేసి వేయాలండి. టమాటా బాగా ఫ్రై అయ్యేదాకా 5 మినిట్స్ ఫ్రై చేయాలండి. తర్వాత కొంచెం మూత పెట్టాలండి. మూత తీసి చూద్దామండి. కొంచెం బాగా ఫ్రై అయిందండి. ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు గరం మసాలా వేసి మళ్ళీ కలపాలండి. తర్వాత కొంచెం కారం 1 స్పూను అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసండి. మళ్ళీ ఫ్రై చేయాలండి. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రెష్ పెరుగు 2 గరిటెలు పెరుగు వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేపాలండి. ఆ పెరుగు బాగా కొంచెం వాటర్ అంతా పోయేదాకా వేపాలండి. అలాగే తర్వాత గుడ్లు వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో దాన్ని వేసుకోవచ్చండి. తర్వాత అలాగే కొత్తిమీర వేయాలండి. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి. తర్వాత మూత తీసి బాగా వేగాక ఒక గిన్నె బియ్యానికి 2 గిన్నెలు వాటర్ అండి. అలాగే నేనైతే ఆ గిన్నెతో గిన్నె రైస్ అండి. అలాగే దాంతో 2 గిన్నెలు వాటర్ వేస్తానండి. మీరు దేంతో తీసుకుంటారో దాంతో ఒక గ్లాసు రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ అండి. అవి బాగా మరిగేటప్పుడు అందులోనే రైస్ వేయాలండి. అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. వాటర్ ఉప్పుగా ఉండాలండి కొంచెం. అలాగే చూపించిన విధంగా రైస్ కూడా వేసి ఒకసారి అటు ఇటు కలపాలండి. కలిపి తర్వాత కొత్తిమీర వేసండి. ఉప్పు కూడా చూసి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. బాగా కలిసేలా తిప్పండి. ఇంకా అది ఉడుకుతుండగా కుక్కర్ మూత పెట్టాలండి. అలాగే నేనైతే సన్న బియ్యం రైస్ తీసుకున్నానండి. ఒక విజిల్కే సరిపోద్దండి ఒక కోత. ఇంకా బాగా మెత్తగా కావాలనుకుంటే 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. 1 విజిల్ వచ్చేసిందండి. తీసాము. ఇప్పుడు చూద్దామండి ఎగ్ బిర్యానీ. చూడండి పొడి పొడిగా బాగా వచ్చింది. మీకు కావాలంటే ఎన్నైనా గుడ్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ప్లేట్లో తీస్తున్నాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.